భగవద్గీత లేదా మహాభారతం లేదా రామాయణం ఇలాంటి గురించి మాట్లాడుతునేటప్పుడు చాలామంది ఆలోచించే విధానం ఎలా ఉంటుందో చెప్తాను వినండి. బాబు, మనలాంటి వాళ్ళకి ఎక్కడ అవుతుంది, అది మహానుభావులు చదివేది భగవద్గీత లేదా రామాయణం మహాభారతం ఇలాంటివన్నీ మహానుభావులు చదువుతారు అంటారనమాట. చాలామంది ఈ విధమైన ఆలోచనతో ఉంటారండి. అయితే నేను చెప్పేది ఏమిటంటే, మహాభారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత ఇలాంటివి చదివితే మహానుభావులు అవుతారండి. ఇలాంటివి చదివి అందులో ఉన్నటువంటి మంచి మంచి విషయాలన్నీ ఆచరిస్తే మహానుభావులు అవుతారండి. ఎవరైతే ఇలాంటి గ్రంథాలన్నీ చదివి ఆచరిస్తే వాళ్ళు మహానుభావులు అవుతారండి. అంతే కదండి.